హలో హాయ్ డియర్స్. చూడండి, ఈరోజు మీకోసం నేను కోడిగుడ్లు పులుసు అనమాట. కోడిగుడ్లు ఎంత చక్కగా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను కోడిగుడ్లని ఉడికించుకున్నాను. ఇందులో ఒక చిన్న టిప్ ఉంది, ఏంటంటే కోడిగుడ్లు ఉడికించడానికి 7 to 8 minutes చాలు అనమాట. ఇప్పుడు నేను మా పాప దగ్గర ఉన్నాను, న్యూజెర్సీలో. సో మా మనవలు చిన్నపిల్లలు అందరూ కూడా వాళ్ళు టైం సెట్ చేసుకుని ముందు గుడ్లు ఉడికించడం నేర్చుకుంటారు అనమాట. అది అంటే పిల్లలు కూడా ఉడికించేసుకోవచ్చు. ఒక 8 minutes పెట్టుకుంటే చాలు అనమాట. గుడ్లు ఉడికించగానే మనం మొత్తం అంటే చల్లనీళ్ళలో వేసి పెంకంతా తీసేస్తాం కదా, షెల్ తీసేస్తాము. ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే గుడ్లు ఆ తర్వాత చేసుకునేవన్నీ తర్వాత ముందుగా ప్రతి కోడిగుడ్డుకు కూడా ఇట్లాగా మంచిగా ఒక 4 కట్స్ పెట్టుకోండి. మరి విరిగిపోకుండా పై వరకు అనమాట, అంటే తెల్లసొన్న వరకు కట్స్ పెట్టుకున్నారనుకోండి, ఇది కూరలో కూడా చక్కగా పులుసు అంతా లోపలికి వెళ్తుంది. ఇప్పుడు వేయిస్తే కూడా ఇట్లాంటి గుడ్లు పేలకుండా ఉంటాయి అన్నమాట. ఓకే, కోడిగుడ్డు పులుసుకి ముఖ్యంగా కావాల్సింది చింతపండు అనమాట. చింతపండు చూడండి, ఇంత ఒక నిమ్మకాయ సైజ్ అంత అనమాట. దీన్ని శుభ్రంగా కడిగి వేడి నీళ్ళల్లో ఇలాగా కొంచెం వేడి నీళ్ళలో వేసి నానబెట్టాను. దీన్ని పులుసు తీసి పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు బాణల్ని వేడి చేశాను. కొంచెం కోడిగుడ్డు పులుసుకి ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట. ఒక 6 tablespoons వరకు ఆయిల్, ఎందుకంటే ఎక్కువ ఉల్లిపాయలు వేయించాలి. ఇప్పుడు నూనె మంచిగా వేడెక్కింది. ఇలా చూడండి, మెంతులు 1/2 teaspoon కన్నా కొంచెం తక్కువ అవి వేసుకోవాలి. ముందుగా పులుసులకి మెంతులు చాలా బాగుంటాయి, అలాగని ఎక్కువ వేసుకోకూడదు, చేదు వస్తుంది అనమాట. ఒక 1/2 teaspoon ఆవాలు వేస్తున్నా. ఆవాలు చిట్పట్లు ఆడుతున్నాయి కదా, ఇట్లాగా కోసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు అనమాట, పెద్ద పెద్ద ఉల్లిపాయలు. అంటే యూఎస్లో ఉల్లిపాయలు చాలా పెద్దగా ఉంటాయి, 2 కోసుకున్నాను. మనకి ఇండియాలో ఒక పెద్ద ఉల్లిపాయలు ఒక 3 కోసుకుంటే సరిపోతుంది. అంటే ఉల్లిపాయలే దీనికి చిక్కదనం ఇస్తుంది అనమాట. పులుసు టేస్ట్ కూడా ఉల్లిపాయలతోటే చాలా బాగుంటుంది కోడిగుడ్డు పులుసు. ఒక 4 పచ్చిమిరపకాయలు తరిగి వేసుకున్నాను, చీల్చి కూడా వేసుకోవచ్చు. కరివేపాకును కూడా ఇట్లాగా తుంచి వేసుకున్నాను. కొత్తిమీర కూడా ఇట్లాగా సన్నంగా తరిగి పెట్టాను, దీన్ని కూడా వేసేస్తున్నా. ఇలా వేయించడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట. ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే ఉప్పు వేసుకోవాలి. సో 1 teaspoon ఉప్పు వేసుకుంటున్నా. ఒక 1/2 teaspoon పసుపు వేసుకుందాము. ఇప్పుడు మంచిగా కలిపి వేయిద్దాము. కాసేపు మూత పెడితే చక్కగా మగ్గిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు. ఓకే, చూడండి, మూత తీసి చూద్దాము. ఈ కోడిగుడ్డు పులుసుకి ముఖ్యంగా బ్రౌన్గా అవ్వకూడదు అనమాట, అంటే వేగకూడదు, కానీ మెత్తబడిపోవాలి. ఇలా చూడండి, ఉల్లిపాయలు చూస్తుంటే మీకు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి. ఇట్లా అవ్వాలన్నమాట. మనం మూత పెట్టడం వలన ఇంత చక్కగా అవుతాయి. ఉల్లిపాయలు మనం వేసుకున్నప్పుడు చాలా ఎక్కువగా అనిపించినాయి కదా, ఇప్పుడు చూడండి అంత చక్కగా పులుసుకి తగినంతగానే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్లో వచ్చినాయి కదా, మెత్తబడినాయి. ఇప్పుడు ఇందులో 2 టమాటోస్ అనమాట ఇట్లాగా కట్ చేసి పెట్టుకున్నాను, పెద్ద టమాటోలు, వాటిని వేసుకుందాం. మళ్ళీ మూత పెడుతున్నాను, కాసేపు మూత తీసి చూద్దాము. టమాటోస్ మంచిగా మెత్తబడినాయి అన్నమాట. చూడండి, ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది కదా. 1 teaspoon అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నా. అల్లం వెల్లుల్లిపాయ నూనెలో మంచిగా వేయించుకుందాం. చిల్లీ పౌడర్ వేసుకుందాము. అంటే ఇది మసాలా కారం, ఇందులో ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ కలిపి చేసిన ఆంధ్ర మసాలా కారం ఇది. దీన్ని ఒక పులుసు కనుక ఒక 3 teaspoons వేసుకుంటున్నాను. మీరు కారానికి తగినట్టుగా వేసుకోండి. ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు చిక్కగా ఇట్లాగా పులుసు చేసి పెట్టుకున్నాను. చింతపండు పులుసు ఇట్లాగా చెయ్యి అడ్డం పెట్టి ఇట్లా పులుసుని ఇలాగా వడకట్టి వేసుకున్నాను.
చింతపండు కూడా కొంచెంగా నూనెలో ఇట్లాగా వేగింది, కొంచెంగా అంటే జస్ట్ 2 minutes. ఇప్పుడు కావాల్సినంత నీళ్లు పోసుకుంటాం. పులుసు పచ్చిదనం పోయేంత వరకు కొంచెం మూత పెట్టాను. చూడండి ఆయిల్ ఎంత మంచిగా తేలుతుందో, పైన బుడగలు వస్తూ ఉన్నాయి కదా, ఇట్లాగా నురుగు వస్తుంది. ఇప్పుడు కొంచెం టేస్ట్ చేసి చూద్దాం. మనం ఉల్లిపాయలకే ఉప్పు వేసుకున్నాం కనుక కొంచెం ఉప్పు వేయాలి. వేస్తున్నాను. చింతపండు పులుసు ఉంది, ఉప్పు ఎక్కువ పడుతుంది. టోటల్గా 2.5 teaspoons ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి ఇంత బెల్లం ముక్క అనమాట. చూడండి 1 teaspoon బెల్లం ముక్క ఇలా వేసేస్తున్నాను. కరిగిపోతుంది అది. చూడండి పులుసు ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం కోడిగుడ్లు ఇందులో వేసుకుందాం. ఘాటు పెట్టిన కోడిగుడ్లు. ఇప్పుడు కోడిగుడ్డు మీద కూడా చక్కగా పులుసు అంతా వేసి మధ్యకి పెట్టుకుందాము, సెంటర్లోకి పెట్టుకుందాం. ఘాటు పెట్టడం వలన చక్కగా పులుసు అంతా లోపలికి చక్కగా వెళ్తుంది. లేకపోతే కోడిగుడ్డుకి అంత టేస్ట్ ఉండదు కదా. టేస్ట్ వేరే, చప్పగా ఉన్నా కూడా, కానీ ఈ పులుసు అంతా లోపల దిగుతుంది, చాలా బాగుంటుంది. ఇలా చివరిలోనే వేసుకుంటే చాలు. కొంచెం ఇగర్నిద్దాం. పులుసు ఇలా ఉంది కదా, కొంచెం ఇగర్నిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఆయిల్ అంతా పైకి మంచిగా వచ్చింది కదా, చక్కగా యూజ్ అయింది. ఇలాగా దింపుకోవాలి. ఇలా ఉంటే చాలు. పులుసు ఎంత బాగుంది చూడండి. కోడిగుడ్డు పులుసు అద్దరిపోద్ది అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ. ఇంత చక్కగా ఉంది పులుసు. చూడండి కోడిగుడ్డు పులుసు తప్పకుండా చేయండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.